మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా శిరీష. గురుగారు, ఏలినాటి శని ప్రభావం ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ప్రారంభమైన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? తెలియజేయండి గురుగారు. మనకి ఏలినాటి శని అనగానే మనకి ఈ యొక్క కష్టాలేమో నష్టాలేమో అని అనిపిస్తుంది. అందువల్ల ముందు మనం అమ్మవారి ప్రార్థనతో ప్రారంభిద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పమానజాపాం అనిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ భావయే భవానీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల కాలం పాటు నడుస్తుంది. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు మొన్నే కదండి బాబు ఏలినాటి శని అయింది, మళ్ళీ ఏంటి వీళ్ళు ఇద్దరు వచ్చి ఏలినాటి శని చెప్తున్నారని హడిలిపోయి చచ్చిపోతారు వీళ్ళు. ఇప్పుడు ధనుసు రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళాడు అనమాట. మకరం నుంచి కుంభంలోకి వెళ్ళారు. జస్ట్ కొంచెం మొన్నటిదాకా కష్టాలు, ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేస్తుందని అంటే రెడీ చేస్తున్నాం వాళ్ళ యుద్ధానికి. కాబట్టి ఈ వీళ్ళందరికీ కూడా ఏలినాటి శని మనకి ఎప్పుడు వస్తుందంటే శని వృశ్చిక రాశి ప్రవేశం చేస్తున్న దగ్గర నుంచి వస్తుంది. అంటే దగ్గర ఇంకో 19 సంవత్సరాల తర్వాత వచ్చేస్తుంది అనమాట. వీళ్ళకి ఎప్పుడంటే 2041 ఆగస్టు నెలలో మనకి ఈ యొక్క ఏలినాటి శని జరుగుద్ది వృశ్చిక రాశిలోకి. అప్పుడు ఏలినాటి శని ప్రారంభమైపోయేసరికి మన వాళ్ళంతా కూడా ధనుసు రాశి వాళ్ళు అప్పటి వరకు లాసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు కాస్త పికప్ చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్ టైం ఏలినాటి శని వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది వాళ్ళకి, చెప్తే వినకుండా బ్రోకర్ల దగ్గర వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి స్థలాలు మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ అని గుండాల దగ్గరతోని ఇలా ఏడిపించడం, ఇలాగ కోర్టుల్లో పడడం, ఇలాంటి చికాకులతో వాళ్ళంతా కూడా సతమతమైపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కాస్త ఒక దారికి వచ్చేస్తారు. అనుభవం వచ్చింది కదా. అయితే ఈ ఏలినాటి శనిలో ఏమవుతుందంటే 2041 సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోయి 2.5 సంవత్సరాల పాటు డబ్బులు ఖర్చులు అనవసరంగా, ఇదిగో నేను చెప్పినట్టు హాస్పిటల్ ఖర్చులు, తర్వాత తిండి ఖర్చులు. అలాగే ఈ ఏలినాటి శని సమయంలో ఆరోగ్యాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చాలా బలంగా ఉన్నానని తెల్లవారుజామున లేచిపోవడాలు, యూట్యూబ్లో చెప్తున్నారు. సూర్యుడి కంటే ముందు నిద్ర లేచిపోయి చన్నీళ్ళు చేసుకొని పూజలు పునస్కారాలు సూర్యుడు వచ్చే లోపల మీద అయిపోవాలని. అలా కనుక రోగిష్టోళ్ళు కానీ, రోగాలతో బాధలు పడేవాళ్ళు, బీపీలు ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు కనుక చేస్తే సూర్యుడు సంగతి ఎలాగోగానే ముందు వెళ్ళిపోతారు. ఆ యూట్యూబ్లో పండితులు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళంతా. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. వాళ్ళు చెప్పినా సరే దాన్ని ప్రాక్టికల్గా మన ఆరోగ్యం ఎలా పర్మిట్ చేస్తుంది, ఆ టైం సూర్యుడు ఎక్కడికి పోవడం. 7ంటికి చేసినా పూచే. వీళ్ళు చెప్పారు, వీళ్ళే చేయరు అసలు. ఇది చెప్పేటటువంటి యూట్యూబ్లో 3 గంటలకు లేచి చేసేయాలంటే పిచ్చి జనం అంతా లేచి చేస్తున్నారు. గృహప్రవేశాలకి నాకు కూడా అలాగే పెడతారు ముహూర్తాలు. 2ంటికి వచ్చి చేసేయాలి అన్నాడు ఒకడు. నన్ను పిల్లికరి చేసింది, కుక్కర్ చేసింది దారిలో వెళ్తుంటే. ఇంట్లో 2 వరకు పడుకుంటే ఒక రోజున పిల్లొచ్చి గీరేసింది. బయటకు వెళ్తే 2 గంటలకి 2:30కి వెళ్తే కుక్కలకు అరవా ఇవే జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని సమయంలో రామకృష్ణ శర్మ అని ఒక బ్రాహ్మణ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన భార్య అక్కడే కూకట్పల్లి 4th ఫేజ్లో ఉండేవారు. చిన్నప్పుడు నేను స్కూల్ డేస్ అప్పుడు బాబాయ్ అంటూ ఒక అంకుల్ అనేవాడిని, ఒక పూజారి గారిని. వాళ్ళ ఇంటికి రామకృష్ణ శర్మ మహాలక్ష్మి దంపతులు వచ్చేవారు. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, ముసలాయన పాపం. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వీళ్ళని చూద్దామని వచ్చాడు. వస్తే తిన్నగా ఉండొచ్చు కదా. వీళ్ళ గృహప్రవేశాలకు వెళ్ళేవాళ్ళు. ఏదో గృహప్రవేశం ఆర్డర్ వచ్చింది, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అంటే ముహూర్తం ఎన్నింటికంటే తెల్లవారుజాము 3ంటికంటే నేను అన్నాను వెళ్ళొద్దు, తెల్లవారుజాము ముహూర్తాలు రద్దు. 2 గంటలకి 3 గంటలకి ఈ పంతుళ్ళకి తిన్నంగా లేకుండా పెడతారు. అవన్నీ మ్యాజిక్స్ చేస్తారు. అంటే ఆ టైంలో చేసేస్తే ఏదో బ్రహ్మదేవుడు వచ్చేస్తాడు, వరాలు ఇచ్చేస్తాడు అన్నట్టు. వెళ్ళొద్దంటే వెళ్ళాడు ఆయన. బైక్ మీద ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇలా టర్నింగ్ తిరుగుతున్నారు, కారు వచ్చి గుద్దేసింది. ఇద్దరు కాళ్ళు పోయినాయి.
తీసుకెళ్ళినాడు కంటే పోనీ వీడు ఒప్పుకున్నాడు కాబట్టి వీడి కాళ్ళ సంగతి వీడి సంగతి దేవుడే రామకృష్ణ శర్మ. మా బాబాయ్ అనేవాడిని, నేను హాస్పిటల్లో ఉన్నాడు కదా అని చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకున్నాడు కదా, ముద్దుగా అనుకుని వెళితే తాడు కట్టేలాగా పైకి ఎలాడదీస్తున్నారు. ఒరే సత్యనారాయణ, నువ్వు చెప్పినా వెళ్ళాను రా, వీడు తీసుకెళ్ళాడు నన్ను, ఏదో 4,000 వస్తాయి కదా అని వెళ్ళాను, ఇదిగో కాలు ఫ్రాక్చర్ అయిందిరా, మొత్తం ఎవడ పెట్టాడు, వీడే పెట్టాడు రా, దొంగమండా కొడుకు అన్నాడు. అలాగా మనము తెల్లవారుజాములు అర్ధరాత్రి ముహూర్తాలు బ్రాహ్మణులు పెట్టేటటువంటి మ్యాజిక్లు ఇవి. వాళ్ళకి ఖాళీ లేకపోతే పెట్టేస్తారు. వాళ్ళే ఆ ఎల్నట్స్ అని అనమాట, శనిగాళ్ళు అంటారు వాళ్ళని. ఇలాంటి ముహూర్తాలు పెట్టేవాళ్ళు, ఆ బ్రాహ్మణులు అందరినీ కాదు. ఇక్కడ కరెక్షన్ చూసుకోవాలి జనం. మళ్ళీ కరోనా టైంలో మొత్తం కోవట్లందరూ చచ్చిపోయారు ఇంచుమించు, చాలామంది పాప, ఎక్కువ మంది వాళ్ళే చచ్చిపోయారు. ఎందుకంటే బజ్జీలు తినేవారంటే తొందరగా అటాక్ అయిపోయింది. ఆ బజ్జీల వల్ల వచ్చింది గొడవ ఇదంతా. సో ఆ రకంగా వాళ్ళు తిన్న బజ్జీల సంగతి దేవుడు ఎరుగు. 45 లక్షలు కట్టి పోనీ ఆడన్నా బతికారంటే పైకి పోయారు అంతా. సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఫేజ్లో అనవసరమైన ఖర్చులు. నెక్స్ట్ 2044 వచ్చేసరికి మనకి ఈ యొక్క శని మనకి ధనుసు రాశిలోకి వస్తాడు, జన్మరాశిలోకి. జన్మరాశిలోకి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది మనకి. కొంచెం కాళ్ళు చేతులు జాగ్రత్తగా చూసుకోవాలా. శోభన్ బాబు గారు చూడు, బాత్రూంలో జారిపోయి చచ్చిపోయారు అన్నారు ఏనాడ్సని. అలాగే సంగీత అని పంజాగుట్లో ఒక ఆవిడ ఉండేదన్నమాట, బాత్రూంలోకి వెళ్ళి జారిపోయాడు, చచ్చిపోతారు. ఎంతోమందిని చూస్తాం మనం. ఇదంతా ఎల్నట్స్ అని ప్రభావం, ఎముకలు విరిగిపోవడము. ఇంకా మళ్ళీ పాప వాళ్ళు వెళ్ళేటప్పుడు నాకు ఆ జాలి వేసింది. ఇప్పుడు కూడా ఒక ముసలామె హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను ఇంటికి తిరిగి వస్తానో రానో, నేను వెళ్తున్నానని వెళ్ళింది. ఇంకంతే, మళ్ళీ అదే లాస్ట్ చూపు, మళ్ళీ రాలే. హాస్పిటల్లోనే బయటికి వైద్యం వికటించడం, చచ్చిపోవడం జరుగుతాయి. సో ఈ విధంగా శరీరం మీదకి వచ్చేస్తాడు శనీశ్వరుడు. వచ్చేసి మానసిక అశాంతి, ఎల్నట్స్ అని వస్తుందంటే భయం, శత్రువుల బాధ, కుక్కల బాధ, ఎక్కడి నుంచి ఏ కుక్కలు వచ్చి కరిచేస్తాయో తెలీదు. ఆ విధంగా ఈ రెండో ఫేజ్ ఉంటుంది. ఇక శని మంచిగా ఈ యొక్క ధనుసు రాశి నుంచి మనకి ఎక్కడికి మకర రాశిలోకి వస్తాడు. ఆ మకర రాశిలోకి అంటే ఇంకో 2.5 ఏళ్ళు కలపాలి. 2046 సంవత్సరాలకి మనం అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందండి, ఈ యొక్క ఏలినాటి శనికి బ్రహ్మాండంగా మనకి అటాక్ చేసి పడేస్తుంది వీళ్ళని. వాక్కులతో, కఠినమైనటువంటి పదజాలంతో, పరుషమైనటువంటి పదజాలంతో వీళ్ళు మాట్లాడడం, ఇవన్నీ చూసేసరికి చాలా ఇదిగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము బంధువులంతా దూరమైపోవడం, స్నేహితులంతా దూరమైపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి మామూలుగా దైవ ఆరాధన అనేటటువంటిది ఎక్కువగా ఏర్పడుతుంది. మళ్ళీ ఆ రాశికి ఎల్నట్స్ పూర్తయ్యేసరికి మనం ఎలా ఉంటామంటే రౌండ్ కదా, 30 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవద్దు, మనం కూడా పైకి వెళ్ళిపోతాం. అందువల్ల నెక్స్ట్ ఆ సంవత్సరం ఆ రాశి వచ్చేసరి నువ్వు ఉంటావు, మేము పైకి వెళ్ళిపోతాం, నువ్వు కూడా పెద్ద అని అయిపోతావు అనమాట. అందుకని ఎప్పుడు ఏలినాట్స్ అన్ని ఇప్పుడే మనం భూతత్వంలో ఉండి చూపిస్తున్నాం అందరికీ. నాయనలారా జాగ్రత్త, ఒక 20 సంవత్సరాల తర్వాత ఆదిత్య 369 సినిమాలాగా, వారణాసి సినిమాలాగా ముందుకు తీసుకెళ్తున్నాం టైంని. ఈ విధంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. గురుగారు పరిహారాలు అన్నారు కాబట్టి ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించాలి? ఈ ఎల్నట్స్ అని జరుగుతున్నప్పుడు మిగతా దైవాలను పూజ చేస్తే శనీశ్వరుడు తంతాడు మనల్ని. ఆయన్నే చెయ్యాలి. ఆయన డెసిగ్నేట్ చేసినటువంటి, ఆయన నామినేట్ చేసిన దేవుళ్ళనే చేయాలి. మిగతా దేవుళ్ళని చేస్తే ఒప్పుకోడాను. ఎవరు ఆయన డెసిగ్నేట్ చేసిన వాడు? ఆంజనేయ స్వామి శనీశ్వరుడు యొక్క తాట తీసేశాడు ఎల్నట్స్ శనిలో. శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఎల్నట్స్ శనీశ్వరుడు యొక్క తాట తీసేశాడు. వీళ్ళిద్దరే గెలిచారు ఆయన. తర్వాత వినాయకుడు ఒకడు మొప్పతప్పలు పెట్టాడు. ఈ ముగ్గురిని డెసిగ్నేట్ చేశాడు మనవాడు. మిగతా దేవతలందరినీ కూడా అందరితో వెళ్ళిపోయి పెద్ద పోటుగాళ్ళలాగా వెళ్ళిపోయి ఇద్దరు చేసేసి శనీశ్వరుడు విష్ణుమూర్తిలోకి వెళ్ళి కాళ్ళెర కొట్టించుకొని వచ్చేసాడు. శనీశ్వరుడు ఏం తక్కువడేం కాదు, కానీ జగద్గురు ఆయన. అంటే న్యాయదేవత, మనకి న్యాయాలు నేర్పిస్తాడు, ధర్మంగా ఉండమంటాడు. కాబట్టి ఆయనకే చేయాలి మనం. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని
ఆ తర్వాత ఈ యొక్క తారాదేవి అమ్మవారిని ఇద్దరిని కలిపి మనం పూజ చేసుకోవాలా, మంత్ర జపాన్ని చేసుకోవాలా, శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలా. అలాగే చక్కగా ఈ యొక్క పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు, ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.